నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముంచుకొస్తున్న మరో మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా అలర్ట్, స్కూల్స్ మూసివేత. కుయా పక్షి ఈకకు డిమాండ్, ఈక ఖరీదు 23 లక్షల రూపాయలు. ఏపీలో వైద్య సేవలకు బ్రేక్, 5వ రోజు నిలిచిపోయిన ఓపీ ఎమర్జెన్సీ సర్వీసులు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం, ఆందోళనలో విద్యార్థులు. పరకామణి కేసు విచారణలో పోలీసు శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, పోలీసు శాఖను మూసేయండన్న న్యాయస్థానం. ఆధ్యాత్మిక నగరంలో అదే భయం, తిరుమలకు ఆగని థ్రెట్ మైల్స్ తో అలజడి, అంతటా అప్రమత్తం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ కంపెనీ ఈ రోజు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో 88,628 కోట్ల రూపాయలతో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరింది. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో ఏపీ సర్కార్ విశాఖపట్నంలో శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఈ ఎంఓయూపై సంతకాలు పెట్టారు. అయితే ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే నంబర్ 1గా నిలపడం కోసమే చంద్రబాబు సర్కార్ ఈ ఒప్పందం చేసుకుంటుంది. ఇక మంత్రి లోకేష్ గతేడాది అక్టోబర్ 31న యుఎస్ టూర్ సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదించగా, అనంతరం గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిపిన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి. Fortunately, I was associated all these phases from iTech City and IT promotion started in Hyderabad, that is late 90s. Today 2025 we are talking about data center and artificial intelligence. Really it is very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. Technology is matured. I have seen once line telephones. It was ornamental. Never it worked. That is how we used to do lightning call. We used to take 1 week or 10 days or never matured. That were the days. Now even everybody is having a smartphone. ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని సంచలన వ్యాఖ్యలు చేసింది. డీజీపీ పోలీసు శాఖ నిద్రపోతుందని, అసలు పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలానేనా అంటూ ఆక్షేపించింది. పరకామణి కేసు విచారణలో పోలీసు శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులు సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సిఐడిలో ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా అని నిలదీసింది. నిబద్ధత ఉంటే ఐజీ స్థాయి అధికారిని నియమించి రికార్డులు సీజ్ చేయాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చేవారని పేర్కొంది. ఉన్నత న్యాయస్థానం పరకామణి కేసు విచారణలో కీలకమైన రికార్డులను సీజ్ చేయడంలో విఫలం అయ్యారని మండిపడింది. ఆ ఆధారాలను తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి సహకరించారని వ్యాఖ్యానించింది. మీ చర్యలే మీరు ఎంత నిజాయితీగా వ్యవహరించాయో చెబుతున్నాయని కోర్టు పేర్కొంది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచారని సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా తిరుమలలో సంచలనం రేపిన పరకామణి కేసు విచారణ పునఃప్రారంభమైంది. ఈ కేసులో దర్యాప్తును సిఐడి స్టార్ట్ చేసింది.
కేసు వివరాలను సమీక్షించడానికి సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ తిరుమలకు చేరుకొని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆయన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన ఫైళ్లు, సాక్ష్యాలను పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. గతంలో పరకామణిలో చోరీకి పాల్పడిన జియంగార్ గుమస్తా రవికుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే టీటీడీకి 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను నిందితుడు రవిశంకర్ కుటుంబం విరాళంగా ఇచ్చింది. ఈ కేసును గతంలో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. తాజాగా విచారణ పునఃప్రారంభం కావడం వల్ల ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సిఐడి డీజీ స్వయంగా విచారణ చేపట్టడం వల్ల మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది. డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన పరకామణి కేసు సంబంధించిన బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి, తర్వాత మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సిడి ఫైల్, తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పజెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు అన్ని సీజ్ చేస్తామండి. దానికి సంబంధించిన పరకామణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్, సీసీటీవీ ప్రొసీడింగ్స్, ఇప్పుడు దాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖని హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిసిఐడికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారితో నా దగ్గర నుండి పరకామణిలో మొదటి నుంచి ఏ రోజైతే బోర్డు మెంబర్గా మొట్టమొదటి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తానో నా దగ్గర నుండి వివరాలని వారికి అందజేయడం జరిగింది. నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. పాతాళంలో దాక్కున్న ఎవరెవరు పరకామణిలో వాటాలు పంచుకున్నారో, చెట్టు కింద పంచాయతీ చేసి ఎవరు లోకాదాలతో కాంప్రమైజ్ చేయమని చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎవరి కోసం చెప్పారో, ఎవరిని కాపాడడానికి చెప్పారో వారందరూ రాబో రోజుల్లో చట్టం ముందు, స్వామివారి ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటి నుండి పోలీస్ వ్యవస్థ మీద మాకు గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. సమర్థమైనటువంటి అధికారుల చేతుల్లో ఈ విచారణ జరగబోతోంది. కాబట్టి వారు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ పాత్రదారులని, సూత్రధారులని, వాటాదారులని అందరినీ చట్టం ముందు నిలబెడతారని చెప్పి నమ్మకం ఉంది. ఇది ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి హాస్టల్ వద్ద విద్యార్థులకు చిరుత కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చిరుతను చూసిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు యూనివర్సిటీకి చేరుకొని చిరుత ఆనవాళ్లను గుర్తించారు. తాజాగా ఇటీవల ఎస్వియు ఏడీ బిల్డింగ్ వెనుక అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మళ్లీ యూనివర్సిటీలో చిరుత సంచారంపై ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. 1 కంటే ఎక్కువ సంఖ్యలో వర్సిటీల పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాటిని బంధించేందుకు 5 బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా ఫేక్ మెయిల్స్ అలర్ట్స్తో వెంకన్న భక్తులు, యాత్రికుల్లో ఆందోళన నెలకొంది. భయపడవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసు యంత్రాంగం టెంపుల్ సిటీ తిరుపతిలో అలర్ట్గా ఉంది. వరుసగా వస్తున్న మెయిల్స్ పోలీసులకు సవాలుగా మారాయి. అవును, టెంపుల్ సిటీ తిరుపతికి గత ఏడాదిగా వస్తున్న బాంబ్ బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆందోళన నెలకొంది. గత ఏడాదిగా వరుస వస్తున్న బెదిరింపులతో పోలీసు యంత్రాంగం కూడా హడలిపోతుంది. గత ఏడాది అక్టోబర్ 24, 28 వరుసగా బాంబ్ బెదిరింపు మెయిల్స్ రాగా, డిసెంబర్ 9న కపిల్ తీర్థం రోడ్లోని రాజ్ పార్క్ హోటల్కు మెయిల్ వార్నింగ్ వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్లోనూ ఇస్కాన్ ఆలయానికి, పలు హోటల్స్కు వచ్చిన బాంబ్ బెదిరింపు మెయిల్స్ ఆందోళనకు గురి చేయగా, సింధూర్ ఆపరేషన్ సమయంలో తిరుమలలో ఒక కుటుంబాన్ని బాంబ్ వేసి పేల్చి వేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చింది. ఈ మేరకు అలిపిరి పిఎస్లో కేసు కూడా నమోదైంది. ఇక ఈ నెల 3, 6న తిరిగి వరుసగా పాక్, ఐసిస్ల పేరుతో బాంబ్ మెయిల్స్ రాగా, ఆగని మెయిల్స్తో టెంపుల్ సిటీలో టెన్షన్ వాతావరణం ఉంది. ఎయిర్పోర్ట్తో మొదలైన బాంబు బెదిరింపు మెయిల్స్ హోటల్స్కు, ఆలయాలకు వస్తుండడంతో అలజడి నెలకొంది. గతంలో ఎక్స్ అకౌంట్ నుంచి ఎయిర్పోర్ట్కు బెదిరింపు రాగా, ఆ తర్వాత పలు హోటల్స్ బ్లాస్ట్ చేస్తామంటూ ఈమెయిల్స్ వచ్చాయి.
టెంపుల్స్కు సైతం అదే తరహా థ్రెట్ మెయిల్స్ ఇప్పటికే వచ్చాయి. దీంతో పోలీసు యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. థ్రెట్ మెయిల్స్ సీన్ రిపీట్ అవుతుండడంతో టెంపుల్ సిటీలో టెన్షన్ నెలకొంది. అసలు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్న పోలీసులు ఐడీలేంటి, ఐపీ అడ్రస్లు ఎక్కడ అన్న దానిపై సైబర్ టీం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అలర్ట్గా ఉన్న పోలీసు యంత్రాంగం థ్రెట్ మెయిల్స్తో అణువణువు తనిఖీలు నిర్వహిస్తోంది. యాత్రికులు, భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బీడీ టీమ్స్తో తనిఖీలు కొనసాగిస్తోంది. నిఘా కట్టుదిట్టం చేసింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ఒక క్లూ కూడా దొరకకపోయినా పోలీసు యంత్రాంగం మాత్రం అప్రమత్తంగానే ఉంటోంది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ టెక్నాలజీని వినియోగించి సైబర్ క్రైమ్కు పాల్పడుతున్న నేరగాళ్లను గుర్తించడం పోలీసులకు కూడా సవాలుగా మారిపోయింది. ఐపీ అడ్రస్లను కనుగొనలేకపోతున్న సైబర్ ఎక్స్పర్ట్స్ శ్రమ వృధా అవుతుంది. ఫేక్ మెయిల్స్గా తేల్చుతున్న పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చేస్తున్న తనిఖీలతో భక్తులు, యాత్రికులతో పాటు స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఎప్పటి నుంచో ఉన్న ఐబీ హెచ్చరికలను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్న మరోవైపు ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు నిఘా సంస్థలు కూడా టెంపుల్ సిటీ తిరుపతికి వస్తున్న థ్రెట్ మెయిల్స్పై ఆరా తీస్తున్నాయి. అయితే తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం భక్తుల భద్రతపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. హోటల్స్కు వరుసగా థ్రెట్ మెయిల్స్ వస్తున్నాయని అంగీకరిస్తున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామన్న సంకేతం ఇస్తోంది. ప్రతి థ్రెట్ మెయిల్ను సీరియస్గా తీసుకొని తనిఖీలు చేస్తున్న పోలీసు టీం సైబర్ టెక్నాలజీ ద్వారా మెయిల్స్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మెయిల్స్ ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా కనిపెడతామన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ రోజు ఎన్టీఆర్ వైద్య సేవల కింద అందించే ఓపీ, ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు. రేపటికి సీఈఓ ఆమోదించిన బిల్లులు 550 కోట్ల రూపాయలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు డిమాండ్ చేశారు. నెలకు 800 కోట్ల రూపాయలు చొప్పున బిల్లులు చెల్లింపునకు ఏర్పాటు చేసి రెగ్యులర్ చేయాలి అని కోరారు. 2700 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండటంతో ఇబ్బందికరంగా మారిందని పేర్కొంటున్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించే లోపుగా మిగిలిన బిల్లులు చెల్లింపునకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి. ఎన్టీఆర్ వైద్య సేవా ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలి. కేంద్ర ప్రతిపాదిత ఆరోగ్య సేవా స్కీమ్లలో సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవల పథకం ప్యాకేజీల రేట్లు 30 నుంచి 40% వరకు తక్కువగా ఉన్నాయని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు. గ్రీవెన్స్ కమిటీల సమావేశాలు రెగ్యులర్గా జరపాలి. సీఈఓలను ఎక్కువగా మార్చేయటం సమాచార లోపానికి, విధానాల అమలు లోపానికి కారణమవుతుందన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకోవటంలో స్పెషాలిటీ ఆసుపత్రులను భాగం చేయాలని కోరారు. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్తో చర్చించిన తర్వాతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నిక ఏకపక్షంగా నిర్వహించారని, విజయవాడలో అక్టోబర్ 13న జరిగిన ఎన్నిక చెల్లదని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. ఎయిడెడ్ అబ్జర్వ్డ్లో భాగంగా కడప జిల్లాలో వేకెన్సీ లేని దానివల్ల మన జిల్లాకి ఒక జూనియర్ అసిస్టెంట్ని డిఓ ఆఫీస్కి వేయడం జరిగిందండి. అతన్ని ఇప్పుడు రీపాట్రియేషన్ అంటే అప్ టు సీనియర్ అసిస్టెంట్ వరకు మనకి జిల్లా పోస్ట్ అండి. మావి జిల్లా పోస్ట్ అయితే అప్పుడు ఖాళీ లేని దానివల్ల చిత్తూరు జిల్లాలో ఇచ్చారు అతనికి. ఇప్పుడు కడప జిల్లాలో ఖాళీ అయిన దానివల్ల అతన్ని రీపాట్రియేషన్ చేసి గత నెల 30వ తేదీన అతన్ని కడప జిల్లా ఒక కాలేజీకి పంపించడం జరిగిందండి. అయితే అతను జాయిన్ అవ్వకుండానే ఆ కాలేజీలో ఇక్కడ రిలీవింగ్ తీసుకొని అక్కడ జాయిన్ అవ్వకుండానే ఇంతకుముందు పేపర్లో కూడా రావడం జరిగిందండి. తిరుపతి నగరంలోని మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని కమిషనర్ ఎన్ మౌర్య నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని 44, 35 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను కార్పొరేట్ నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని మురుగునీటి కాలువల్లో చెత్త లేకుండా తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా కాలువలు పాడై ఉంటే వాటిని మరమ్మతు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సిపిఆర్ అపార్ట్మెంట్ పక్కన ఉన్న రోడ్డులో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది, వెడల్పు చేయాలని కోరారని తెలిపారు. ఆ మేరకు సర్వే చేస్తున్నారని, వీలైనంత వెడల్పు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మూర్తి, డిఈలు రమణ, శిల్ప, వెంకట ప్రసాద్, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. తిరుమలలో ఈ నెల 29వ తేదీ నుంచి 2 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. 30వ తేదీ శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. దీంతో అంతకు ముందు రోజు సహస్ర దీపాలంకార సేవ రద్దు చేశారు. శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించే 30వ తేదీ ఆలయంలో 2వ అర్చన, 2వ గంట నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తర్వాత ఆలయ 4 మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆర్జిత సేవలు రద్దు. అక్టోబర్ 29న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ నెల 15న బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో నిర్వహించే మామిడి గర్జన సదస్సును విజయవంతం చేయాలని మామిడి రైతుల పోరాట సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాణిపాకంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు సి రవిప్రసాద్, మునీశ్వర్ రెడ్డి, జనార్దన్, కాణిపాకం పాలక మండలి మాజీ చైర్మన్ జగన్నాథ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు ప్రకటించిన 12 రూపాయల మద్దతు ధరను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న 4 రూపాయలను ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు ఎంతవరకు రైతులకు నగదు జమ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంటనే జిల్లా అధికారులు చొరవ తీసుకొని రైతుల ఖాతాలో 8 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా కొన్ని ఫుల్ ఫ్యాక్టరీలు 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు వ్యత్యాసాలతో రైతుల ఖాతాలో జమ చేస్తున్నారని, దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఒక్క ఫల్ ఫ్యాక్టరీ 8 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ఇంతవరకు 1 రూపాయి కూడా రాలా. ఈ జరుగుతున్న పరిణామాలని, ఈ రాజకీయం ఇప్పుడు ఉండే పరిస్థితికి రైతుల్ని బొక్కగొట్టే విధంగా ఉందే కానీ పెద్ద పెద్ద నాయకులంతా వచ్చి మీటింగ్లో చెప్పినారు, మేము చేస్తాం, ముట్టడిస్తాం, ఫ్యాక్టరీలన్నీ మీకు తీసిస్తామన్నారు. ఇప్పటికీ ఒక్క నాయకుడు కూడా రాలా బయట. ఏం జరిగిందో, ఏడ ముట్టిందో, ఏం కర్మో తెలియదు మాకు. రైతులందరూ కూడా కలిసి మనం రేపు జరగబోయే బంగారుపల్లి మీటింగ్ని విజయవంతం చేయాలి. 8, 1, 4, 12 రూపాయలు రైతులకు అందే విధంగా మేమందరూ కూడా రేపు జరగబోయే మీటింగులో అందరూ యూనియన్ కూడా కలిసి రావాలని మేము సభాముఖంగా తెలియపరుస్తున్నాము. మీరందరూ కూడా సహకరించండి. మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేరేదానికి అవకాశం ఇవ్వండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం మామిడి పంట పండించిన జిల్లాల్లోని రైతులకు 4 రూపాయలు సబ్సిడీ, జిల్లాల్లో 32,000 మంది రైతులకు 147 కోట్ల రూపాయలు రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు చెల్లించాల్సిన 4 రూపాయల సబ్సిడీ నగదును రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. 34 మండలాల్లో మామిడి పంట రైతులకు 4 రూపాయలు సబ్సిడీ జమ చేయడం జరిగింది. ఆ రోజు మనకి మామిడి ఇచ్చారు. 3,67,194 సబ్సిడీ చూస్తే 147 కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి క్రెడిట్స్ స్టార్ట్ అయింది. 1 గంట ముందు క్రెడిట్ కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా 80,000 సారీ అంటే 32,000 మంది ఫార్మర్స్ 80,000 సారీ అంటే ఒక రైతు కనీసం 3-4 సారీ ఫ్యాక్టరీస్ వచ్చి ఒక ర్యాంప్స్కి వచ్చి వాళ్ళు మ్యాంగో ఇచ్చారు. అదే మాదిరిగా వెరిఫికేషన్ చేసేసి మనం ఈ క్రెడిట్ చేశాము. మ్యాక్సిమం అమౌంట్ బంగారుపాలెం మండలంలో పడింది. సుమారుగా 25 కోట్ల రూపాయల వరకు బంగారుపాలెం మండలం మాత్రమే ఈ అమౌంట్ జరిగింది.
ఈ ప్రాసెస్లో రకరకాల ఇష్యూస్ కూడా ఫేస్ చేశాము. ఒకటి, చాలా మంది రైతులకి ఈ క్రాప్ బుకింగ్ జరగట్లేదు, కానీ వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు ట్రేడర్స్కి అమ్మారు, కానీ గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడం జరిగినాయి. అన్నీ కరెక్ట్ చేసేసి ఈ నంబర్కి రీచ్ అయ్యాం. చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం ఉదయం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుష్టార్చన, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు శ్రీ కోదండ రామస్వామి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణ స్వామి వార్లతో వీధి ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ముని హరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో జోనింగ్ నిబంధనలు, శక్తి సామర్థ్యం అధ్యయనంపై ఈ నెల 28న కచ్చపి ఆడిటోరియంలో అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. అమృత్ పథకం కింద విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం నగరంలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ సర్వే వివరాలను మంగళవారం కమిషనర్కు వివరించారు. కాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ SPA విజయవాడ ఎనర్జీ ఎఫిషియన్సీ కన్సిడరేషన్స్ ఇన్ జోనింగ్ రెగ్యులేషన్స్ ఏ స్టడీ ఆఫ్ తిరుపతి అనే ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ అమృత్ సెంటర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ, నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో అమృత్ కార్యక్రమం కింద కొనసాగుతుంది. ఈ అధ్యయనం ద్వారా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోనింగ్ నియమాలు విద్యుత్ శక్తి వినియోగంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో విశ్లేషించడం, అలాగే తగిన సవరణలు, ప్రణాళికాత్మక జోక్యాల ద్వారా విద్యుత్ శక్తి వినియోగాన్ని తగ్గించే మార్గాలను గుర్తించడం లక్ష్యంగా ఉంది. ఈ ఫలితాలు భవిష్యత్తు పట్టణ ప్రణాళిక విధానాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. SPA బృందం భూ సర్వేలు, గణాంకపరమైన విశ్లేషణలు, సాఫ్ట్వేర్ ఆధారిత అధ్యయనాల ద్వారా తుది సూచనలను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ఫలితాలపై అవగాహన సదస్సు మరియు వర్క్షాప్, డిసిమినేషన్ వర్క్షాప్ అక్టోబర్ 28న కచ్చపి ఆడిటోరియం తిరుపతిలో జరగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అడిషనల్ ప్రొఫెసర్ జనమేజయ్, డిప్యూటీ సిటీ ప్లానర్ మహబూబ్ ఖాన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి పాల్గొన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు తిరుపతిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి వివి మహల్ రోడ్లోని కరూర్ వైశ్య బ్యాంక్ వద్ద తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతృత్వంలో పలువురు డిమాండ్ మేరకు ధర్నాను చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతిలోని వివిధ బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాలో పాల్గొన్నారు. భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరణ చేయాలని తెలిపారు. వివిధ ప్రైవేట్ బ్యాంకులలో పనిచేస్తున్న సిబ్బంది డిమాండ్లను వెంటనే అమలు చేయాలన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ పెన్షనర్లకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఫెడరల్ బ్యాంకులో యూనియన్ లీడర్స్ మీద అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దగ్గర అక్కడ ఉన్న జనరల్ సెక్రటరీ మీద 110 ఛార్జ్ షీట్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అవన్నిటి కూడా రివిజన్ చేయాలని కోరుకుంటూ ఈ ధర్నాలో దగ్గర 10 లక్షల మందిని పాల్గొంటూ ఈ ధర్నా సక్సెస్ చేస్తున్నారు. దీంతో ఆగకపోతే స్ట్రైక్ కూడా కాల్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సక్సెస్ని ప్రజలందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఏదైతే సిటిఎస్ టెంపరీగా వర్క్ చేస్తున్నారో ఈ ప్రైవేట్ బ్యాంకులు అందరినీ పర్మనెంట్ చేసి బ్యాంకింగ్ను కూడా జాతీయకరణం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పాల్గొంటున్నాము. ఈ ధర్నా కార్యక్రమం డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది వివిధ దశల్లో. ఈ దశల్లో పాల్గొన్నప్పుడు కూడా మేము కూడా ఇక్కడ తిరుపతిలో వివిధ దశల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తాము. ప్రజలు కూడా దీన్ని గుర్తించి రేపు రాబోయే కాలంలో ఈ ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా గవర్నమెంట్ బ్యాంకులు ధీటుగా ప్రైవేట్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ సంస్థ వైజాగ్లో స్థాపించడం వెనుక మంత్రి నారా లోకేష్ బాబు నిరంతర కృషి ఉందని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలియజేశారు. ఈరోజు విశాఖపట్నంలో కేంద్ర మంత్రులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నారా లోకేష్ గారి శ్రమ ఫలితమే ఈరోజు
ఎక్కడా లేని విధంగా ప్రపంచ స్థాయి గూగుల్ సంస్థ ఇక్కడ దీనికి సంబంధించి కూడా యంగెస్ట్ స్టేట్గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ ఈరోజు హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా నిలిచే విధంగా కూడా నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్న చరిత్ర మనం చూసాం. దీంట్లో ముఖ్యంగా కూడా ఒకవైపు చూస్తే యువతకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో సుమారు 2 లక్షల ఉద్యోగాలు పైచిలుకు ఈ రాష్ట్రంలో ఏదైతే హామీ ఇచ్చారో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో, వాటన్నిటి ద్వారా ఈరోజు ఈ ప్రాజెక్టుల వల్ల యువతకు అనేక విధాలుగా కూడా ఈ గూగుల్ సంస్థ ప్రపంచ స్థాయికి సంబంధించి చూస్తే కనెక్టివిటీ. ఆరోగ్యకరమైన పిల్లల కోసం ప్రతి తల్లి పౌష్టికరమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన పిల్లల ద్వారానే ఆరోగ్యకరమైన దేశం నిర్మితం అవుతుందని, ఆరోగ్యకరమైన పిల్లల కోసం ప్రతి తల్లి పౌష్టికరమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నందు జాతీయ పోషకాహార మాసోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో PDICDS వసంతబాయితో కలిసి పిల్లల తల్లులకు ఆరోగ్య పోషకాలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి 2018లో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ రకాల పోషకాహారం అందించే కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్ల ద్వారా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ను ఎంచుకొని అన్ని లైన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో అవగాహన మాసాన్ని నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషకాహార అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకు, యుక్త వయసు ఆడపిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు బాలామృతం ప్లస్ లాంటి కార్యక్రమాల అమలు చేయటం జరుగుతోందని, తద్వారా వీరిలో హిమోగ్లోబిన్ శాతం పెంచే విధంగా మరియు అనీమియాను తగ్గించే విధంగా మరియు ఇతర మైక్రో న్యూట్రియంట్స్, ఇతర విటమిన్లను ఉన్న ఆహారం అందించి తద్వారా బలవర్ధక ఆహారం అందిస్తున్నామని తెలిపారు. భారతదేశంలోని అయోధ్య రామ మందిరానికి వెళ్లలేని భక్తుల కోసం తిరుపతి భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అయోధ్య బాల రామాలయ మందిర నమూనాను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో నగరవాసులను మరియు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులను ఆకట్టుకునేలా DBR రోడ్డు మార్గంలో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు అయోధ్య రామ మందిరం నమూనాను ఏర్పాటు చేశారు. మందిరంలో బాలరాముడు ప్రజలను, భక్తులను ఆకట్టుకునేలా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ నమూనాని ఏర్పాటు చేసి ప్రజలకు, పిల్లలకు, యాత్రికులకు, వృద్ధులకు రాముడి విశిష్టత తెలిసేలా అద్భుతంగా నిర్మాణాన్ని చేపట్టారు. ప్రజలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా బాలరాముడి నమూనాను అందుబాటులోకి తీసుకువచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఎగ్జిబిషన్ వద్దకు చేరుకొని బాలరాముని ఆశీస్సులు అందుకోవటం సంతోషంగా ఉందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. అటు పెద్దలనే కాకుండా పిల్లలను సైతం ఆకట్టుకునేలా రంగురంగుల ఆట బొమ్మలు, వస్త్రాలు, హోమ్ నీడ్స్ వస్తువులు, గన్ షాట్, జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, గోస్ట్ హౌస్, పిల్లల ఆడుకునేందుకు మరెన్నో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. ఇక ఆహార ప్రియులకు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నచ్చిన ఫుడ్ అందరూ మెచ్చేలా నాణ్యతతో అందుబాటులోకి తీసుకువచ్చి నగరవాసుల మన్ననలు అందుకుంటున్నారు భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు. ప్రతి ఒక్కరూ ఈ అయోధ్య నమూనా మందిరానికి విచ్చేసి రాముల వారి సేవలో పునీతులై ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన అన్నిటినీ సరదాగా కుటుంబీకులతో గడిపేందుకు అత్యంత అద్భుతంగా అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్కు విచ్చేసిన వీక్షకులు మాట్లాడుతూ ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకొని అయోధ్యకు వెళ్లవలసిన పని లేకుండా తిరుపతి టెంపుల్ సిటీలో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయటం, ఇక్కడ బాలరాముని చూసేందుకు తాము రావటం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని మీడియాతో పంచుకున్నారు. భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అంటేనే నాణ్యతకు ప్రతీక అని కొనియాడారు. హరే కృష్ణ. సో మనం అయోధ్య వెళ్ళాలంటే చాలా ప్లాన్ చేసుకోవాలి. ప్రీవియస్గా మనం లగేజ్ కానీ అంతా చాలా ప్లాన్ చేసుకోవాలి. లిటిల్ తపస్య కూడా కావాలి. అంటే మన ఇన్కన్వీనియన్స్ మనకు అన్నీ ఇంట్లో ఉన్నట్టుగానే కుదరు మన ప్రయాణం జరిగేటప్పుడు. కానీ అదే అయోధ్య మందిరాన్ని ఈ యొక్క భువనేశ్వరి ట్రేడర్స్ వాళ్ళు చాలా చక్కగా ఈ తిరుపతిలో తీర్చిదిద్ది మంచిగా సౌందర్య రూపాన్ని తీర్చిదిద్దారు. నమూనా
రెప్లికా ఇప్పుడు తిరుమల రెప్లికా ఎలాగైతే ఉందో కింద రెప్లికా ఎలా తయారు చేస్తారో సో అదే రెప్లికాని యాజ్ ఇట్ ఈజ్ మన అయోధ్య రామ మందిర్ని తిరుపతిలో చాలా చక్కగా తీర్చిదిద్ది పెట్టారు. చాలా చక్కగా ఉంది. ఎగ్జాక్ట్గా అయోధ్య మందిరంలో ఎలా ఉన్నారో స్వామివారు అలాగే అనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఫీలింగ్ వస్తూ ఉంది. తిరుపతిలో చాలా బాగుందండి. అసలు ఇలాగా ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రము, అందులో రామ మందిరం ఉండడం అన్నది ఇంకా గొప్ప విషయము. ఇది అరేంజ్ చేసిన వాళ్ళకు హ్యాడ్. ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరూ దీన్ని దర్శించుకొని ఆ అనుభూతిని కంపల్సరీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. తిరుపతి చుట్టుపక్కల వాళ్ళందరూ అయోధ్య పోవడానికి చాలామందికి వీలు కాకపోవచ్చు, కాబట్టి మీరందరూ ఖచ్చితంగా విజిట్ చేసి ఎగ్జిబిషన్ విజిట్ చేసి దీంట్లో ఏర్పరిచిన ఈ అయోధ్య సెట్ మాత్రం అందరూ చూడవలసిందిగా నా విన్నపం. థ్యాంక్స్. నా నమస్కారాలండి. మన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ మనం అయితే ఈసారి అయోధ్య రామ మందిర్ నమూనా సెట్ అయితే తీసుకురావడం జరిగింది. మనం గత 27 ఏళ్ళుగా మనం ప్రతి ఒక్కసారి సమ్మర్కి దసరాకి ఒక్కొక్క సెట్తో వైష్ణవిదేవి యాత్ర, అమర్నాథ్ యాత్ర, ఇంకా ఎన్నెన్నో రకరకాలుగా జలకన్య ఎగ్జిబిషన్. ఈసారి అయితే మనం ఈ దసరాకి స్పెషల్గా దివాళీకి ఈ అయోధ్య రామ మందిర్ సెట్టింగ్ అయితే తీసుకురావడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి పట్టణ ప్రజలు, తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని విజిట్ అయ్యి అందరూ ఫ్యామిలీ సన్నిహితంగా అందరూ వచ్చి కూడా బాగా మీరు సందర్శించి ఈ ఎగ్జిబిషన్ని రాముల వారి గుడిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. నమూనానైతే ఎలాగైతే అయోధ్య రామ మందిర్ ఉంటుందో అలాగే సేమ్ మనము తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి రకరకాలైన స్టాల్స్, జ్యువెలరీ ఐటమ్స్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో తిరుమలలో విగ్రహం మరియు శరభయ్య యాదవ్ మఠం ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్, మంత్రి పార్థసారథి, మరో మంత్రి సత్యప్రసాద్ మరియు టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తిని కలిసి విన్నవించడం జరిగింది. తరువాత గొల్లా నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని, రుసగని లక్ష్మయ్య యాదవ్, సెవ్వా అశోక్ సామ్రాట్ యాదవ్, కట్టా జయరాం యాదవ్, ఈతమాకుల హేమంత్ యాదవ్, చింతాభరణి యాదవ్ కలిసి తిరుమలలో శరభయ్య యాదవ్ విగ్రహం, శరభయ్య యాదవ్ మఠం ఏర్పాటు చేయవలసినదిగా కోరడమైనది. ఇందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సానుకూలంగా స్పందించి బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 2025 డిఎస్సి ద్వారా తిరుపతి నగరపాలక సంస్థలో ఉపాధ్యాయ విధుల్లోకి చేరిన ఉపాధ్యాయులకు యూటీఎఫ్ తిరుపతి నగరపాలక సంస్థ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికి వారందరికీ సేవా పుస్తకాలు, సర్వీస్ రిజిస్టర్లు అందించి ఆహ్వానం పలకడం జరిగిందని అన్నారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నూతన ఉపాధ్యాయులు విద్యార్థుల పురోభివృద్ధిలో ముందుండాలని, అలాగే ఉపాధ్యాయ ఉద్యోగ పోరాటాలలో సైతం చురుగ్గా పాల్గొనాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బండి మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. నూతన ఉపాధ్యాయుల చేరికతో పాఠశాల మరింత మెరుగ్గా ముందుకు సాగుతుందని ప్రధానోపాధ్యాయులు పరంజ్యోతి తెలిపారు. అలిపిరి రోడ్డులోని శ్రీ పద్మావతి వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి గరుడాద్రి సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు బండి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేశారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిర్వాహకులు మునీంద్ర నాయక్ మెడికల్ కిట్లు, బీపీ మానిటర్, డయాబెటీస్ మానిటర్, హాట్ వాటర్ కెటిల్, థర్మామీటర్, ఎపోరస్ ట్రిమ్మర్, మెడికల్ కిట్ తదితరములు ఉచితముగా వితరణగా ఇచ్చారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆహారం తర్వాత ముఖ్యమైనది ఆరోగ్యమని, ఈ వయసులో హెల్త్ చెకప్ చేసుకోవడానికి వృద్ధాశ్రమంలోనే మేము ఇచ్చే హెల్త్ కిట్లు ఉపయోగపడతాయని, అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,30,290 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,746 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,81,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 190 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ముంచుకొస్తున్న మరో మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా అలర్ట్, స్కూల్స్ మూసివేత. కుయా పక్షి ఈకకు డిమాండ్, ఈక ఖరీదు 23 లక్షల రూపాయలు. ఏపీలో వైద్య సేవలకు బ్రేక్, 5వ రోజు నిలిచిపోయిన ఓపీ ఎమర్జెన్సీ సర్వీసులు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం, ఆందోళనలో విద్యార్థులు. పరకామణి కేసు విచారణలో పోలీసు శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, పోలీసు శాఖను మూసేయండన్న న్యాయస్థానం. ఆధ్యాత్మిక నగరంలో అదే భయం, తిరుమలకు ఆగని థ్రెడ్ మైల్స్ తో అలజడి, అంతటా అప్రమత్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.